ఇక ఏపీలో మందుల దుకాణాలు మెడికల్ ఏజెన్సీలపై ఆపరేషన్ గరుడ పేరుతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈగల్ టీం, విజిలెన్స్ అధికారులతో కూడిన 100 బృందాలు దాడిలో పాల్గొంటున్నాయి. డ్రగ్స్ దుర్వినియోగంపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ, ప్రకాశం, కడపతో పాటు అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ మురళి పూర్తి సమాచారం అందిస్తారు. మురళి, ఎప్పటి నుంచో కూడా ప్రిస్క్రిప్షన్ లేకపోతే మందులు ఇవ్వకూడదని ఎప్పటి నుంచో తేలుతున్న అంశం అయినప్పటికీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్న నేపథ్యంలో ఈసారి వాళ్ళపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ మందుల షాపుల్లో అలాగే మెడికల్ ఏజెన్సీల పైన ఈగల్ టీం అంటే ఆపరేషన్ గరుడ పేరు మీద ఏపీ డీజీపీ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు అయితే ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములు 600 పాయింట్లలో అనధికారిక మందులు విక్రయిస్తున్నారు. అలాగే యువత వాటిని ఇంజెక్షన్ రూపేణా కానివ్వండి, టాబ్లెట్ రూపేణా తీసుకుంటున్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్, అలాగే ఔషధ నియంత్రణ అధికారులు, లోకల్ పోలీస్ టీము, అలాగే ఈగల్ టీం వీరందరూ కూడా సంయుక్తంగా 100 మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల పైన ఉదయం నుంచి కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో ఆల్ఫాన్జోల్, అలాగే ట్రెమడాల్, ఉత్ప్రేరకాలు అంటే నిద్ర మాత్రలకు ఉపయోగించే మందుల్ని అనధికారికంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా విక్రయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యువతంతా కూడా ఆ ఇంజక్షన్లు, ట్రెమడాల్ ఇంజక్షన్లు కానివ్వండి, ఆల్ఫాన్జోల్ టాబ్లెట్లు, ఇంజక్షన్లు కూడా అనధికారికంగా వాడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం, అలాగే పోలీసులు, లోకల్ పోలీసులు, ఔషధ నియంత్రణ అధికారులందరూ కూడా ఈ మెడికల్ షాపుల పైన, మెడికల్ ఏజెన్సీల పైన ఉదయం నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో ట్రెమడాల్ ఇంజక్షన్లు, అలాగే ఆల్ఫాన్జోల్, అలాగే జాయాష్ టాబ్లెట్లు, ఇవి అనేక రకాలు అంటే 40 రకాలకు సంబంధించిన మెడిసిన్స్ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ యజమానులు, అలాగే మెడికల్ ఏజెన్సీల ద్వారా ఈ ఇంజక్షన్లు బయటకిస్తూ యువతను మత్తు పదార్థాలకు బానిస అయ్యే విధంగా అయితే ఈ మెడికల్ షాప్ యజమానులు కానివ్వండి, మెడికల్ ఏజెన్సీస్ ఇలా చేస్తున్నాయని చెప్పి 600 షాపుల్లో ఈ విధంగా అనధికారికంగా అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి ఈగల్ టీం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, లోకల్ పోలీస్ అధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు ఏకకాలంలో సంయుక్తంగా కూడా ఈ మెడికల్ షాపుల పైన, అలాగే ఈ మెడికల్ అంటే కాలం చెల్లిన మెడిసిన్స్ కానివ్వండి, ఈ నిద్ర మాత్ర పేరుతో ఇచ్చే ఇంజక్షన్లు కానివ్వండి, మత్తు పదార్థాలు కలిగించే ఈ టాబ్లెట్స్ను కూడా యువత అధికంగా ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పటికే మెడికల్ షాపు కొన్నిట్లు గుర్తించారు. సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 600 మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఈ విధంగా మందులు దుర్వినియోగం అవుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందుల్ని విక్రయిస్తున్నారు. ఈ యువత వాటిని వాడి పెడదోవ పడుతున్నాయని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి చర్చకు వచ్చిన నేపథ్యంలో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో ముఖ్యంగా విజయవాడ, అలాగే రాజమండ్రి, ప్రకాశం జిల్లా, అన్ని జిల్లాల్లో కూడా 4 టీంలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, లోకల్ పోలీసు, ఔషధ నియంత్రణ అధికారులు, అలాగే దీనికి సంబంధించిన టీంలందరూ కూడా ఏకకాలంలో అన్ని మెడికల్ షాపుల పైన కూడా దాడులు చేస్తూ వీటికి సంబంధించి బిల్స్ చూస్తూ కూడా అంటే ట్రెమడాల్ కానివ్వండి, ఆల్ఫాజోల్ కానివ్వండి, ఈ మెడిసిన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్యధికంగా యువత వాడుతుంది అని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మొత్తం మెడికల్ షాపులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఇప్పటికే ట్రెమడాల్ ఇంజక్షన్లు ఈస్ట్ గోదావరిలో 250 ఇంజక్షన్లు కూడా సీజ్ చేశారు. అలాగే ఏలూరు జిల్లాలోనూ, అలాగే విజయవాడ జిల్లాలో కూడా ఈ ఇంజక్షన్లను, ఈ మత్తు కలిగించే మందుల్ని అనధికారికంగా విక్రయిస్తున్నారంటూ కూడా ఈగల్ టీం ఐజీ కూడా గుర్తించారు. వీటిలన్నిటిపై కూడా అధికారులు నియంత్రించి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారని చెప్పొచ్చు. శ్రీదేవి. రైట్ మురళి, థ్యాంక్ యూ.